దేవుని తీర్పు ఉంటుంది, దేవునికి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుందని కూడా నేను చెప్పాను లేదా? పర్సనల్గా వాళ్ళకి చెప్పటం కాదు, సభాముఖంగా మీ కళ్ళ ముందే చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే ఏందనుకున్నదే. సన్నిధిలో నేను తిని నా కడుపు నింపుకోవటం కాదు. సన్నిధిలో, సంఘం అనే మన కుటుంబంలో నిజంగా బీదలైన వారికి అంత అన్నం దొరికేటట్టు, వాళ్ళకి ఏదో దేవుడు దారి చూపించిందాక వాళ్ళ ఇంట్లో గడిచేటట్టు సంఘం సపోర్ట్ చేయాలి. అది న్యాయం. మరి ఇల్లు జరగనప్పుడు ఏం చేసిద్ది? భర్త త్రాగుబోతూ, పట్టించుకోడు, పిల్లలు అమ్మ ఆకలి అంటారు, ఏం చేయాలి? పనికని పోతే పోయిన దగ్గర ప్రతి చోట కూడా ఏ దరిద్రుడో ఏదో ఒకటి ఆశించే కదా వాడు పనిస్తాడు. నీకు పనిస్తే నాకేంటంటాడు ఈ దరిద్రుడు. ఇంకొకడు ఉంటాడు, అమ్మాయికి సరైన ఆదరణ లేకపోతే నేను కొంచెం ఆదరిద్దాం అనుకున్నాను అన్న, అందుకే ఆ అమ్మాయిని కొంచెం దగ్గరికి తీసా. అరే దరిద్రుడు, ఆ దగ్గరికి అట్లా తీయకపోతే చెల్లిగదిరా, అక్కగది కాదులే, ఆ అమ్మాయికి నేను కత్తా. ఎవడో లేడు, ఏదో ఒక విధంగా వాడి అవసరం తీర్చుకోవడం, వాడి వినియోగం చేసుకోవడానికి. పబ్లిక్లో ఒక ఆడపిల్ల పోతే, ఆడపిల్లని పని కోసం అడిగితే ఖచ్చితంగా వాడు చూసే చూపు వేరుగా ఉంటుంది. కాబట్టి సంఘమా, దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధులారా, నిజంగా అలాంటి లేమి కొరత కలిగి ఉంటే బిడ్డలారా, ఆడపిల్లలారా, మీరున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సంఘానికి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఈ మాట లైవ్లో విని మన లైవ్లో చాలామంది ఫోన్ చేసే అవకాశం ఉంది. అంతమందికి చెప్పలేను. ఒకవేళ దేవుడు ఇస్తే తప్పకుండా మీకు కూడా చేయగలుగుతానేమో. కానీ ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చి నన్ను వెంబడించి నన్ను వెంటాడుతున్న ఆత్మీయ బిడ్డలందరికీ, అలాగే లైవ్లో కూడా ఉండి నన్ను వెంబడిస్తున్న బిడ్డలు కూడా న్యాయంగా నిజంగా మీ అక్కడ ఉంటే వచ్చి కలిసి మీకున్న దానిలో మీ సమస్య చెప్పి ఇక్కడ ఉన్న దానిలో మీరు పొందొచ్చు. ఉంచుకొని ఇవ్వకపోతే నా తప్పు, లేకపోతే చేయగలిగి అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉన్నదేదో తిందాం. దేవునికి స్తోత్రం. అంతేగాని అవినీతికి, అక్రమానికి, తప్పుడు పనికి తల వంచొద్దురా చెల్లి, వంచొద్దమ్మా. కష్టమో నిష్ఠురమో నీతిగానే కష్టపడదాం, పిల్లలకు నీతి గల సాక్ష్యం ఇద్దాం. అప్పుడు ఎన్ని బాధలైనా మమ్మ పడింది కానీ, ఎన్ని కష్టాలైనా మమ్మ పడింది కానీ ఒక తప్పుడు పనికి తలంచలమ్మమ్మ. మా నాన్న మా పసితనంలోనే చనిపోయినా ఒక అక్రమానికి లోబడకుండా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి మమ్మల్ని బ్రతికించింది మమ్మ అని నువ్వు చనిపోయినా సరే నీ పిల్లలు చెప్పుకుంటారు. మా తండ్రి తాగుబోతాయి వెచ్చలిబడి జీవితంలో అక్రమ సంబంధాల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మమ్మ ఒక తప్పుడు పనికి తలంచకుండా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి కూలికి వెళ్ళి చాకిరీ చేసి, వెట్టి చాకిరీ చేసి మమ్మల్ని బతికించింది. మమ్మ అక్రమంగా బ్రతికింది కాదు. అందుకే రేపు సమాజం నిన్ను ప్రశ్నిస్తే సమాజాన్ని నీ పిల్లలే ప్రశ్నిస్తారు. ఏం తెలుసు మీకు మమ్మ గురించనే? నీ పిల్లలు నిన్ను గౌరవించినట్లు, సన్మానించినట్లు వారి ఎదుట నీ ప్రవర్తన కాచుకోమ్మా. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను రా తల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడా, నీతిగా నువ్వు నడుస్తున్నావా? ఇబ్బందులు పడుతున్నావా? కష్టాలు పడుతున్నావా? మోసం చేస్తే బాగా వస్తాయా? అయినా నీ మనసు లేదా? వద్దు నాకు ఆ మోసం